మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఇలా లోతుల్లోకి వెళ్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇక ప్రళయ దినాన అల్లా ముందు నిలబడినప్పుడు మనిషి తన యొక్క నమాజుల గురించి ప్రశ్నించబడతాడు, ఉపవాసాల గురించి ప్రశ్నించబడతాడు. కానీ వీటికంటే ఎక్కువగా ఇతరులకు చేసిన అన్యాయాల వల్లే తన యొక్క పుణ్యాలలో చాలా పుణ్యాలు కోల్పోయే అవకాశం ఈ యొక్క ఇతరుల మీద చేసే బాధ్యతల వల్ల కోల్పోయే అవకాశం ఉంది అని హదీసుల్లో చెప్పడం జరిగింది. మన యొక్క పుణ్యాలు ఎక్కువగా కోల్పోయే అవకాశం ఈ యొక్క ఇతరుల యొక్క హక్కులను నెరవేర్చకపోవడం వల్ల లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడం వల్ల ఎక్కువగా కలుగుతుంది అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడింది. కావాలంటే మీరు కూడా ఖురాన్ తెరిచి చదివి చూడండి. ఇక రెండవ విషయం హక్కుల్లా అంటే అల్లా మీద హక్కు, అల్లా యొక్క హక్కులు లేదా సృష్టికర్త పట్ల మనిషికి ఉండే బాధ్యతలు. ఇస్లాం ధర్మం ప్రకారం మనల్ని సృష్టించి మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి ఆ అల్లా పట్ల మనకి జీవాన్ని, మరణాన్ని, పోషణను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మంచిని, చెడ్డని అన్నీ కూడా ఇచ్చి మనల్ని పోషించేటటువంటి ఆ యొక్క సృష్టికర్త పట్ల మనం నెరవేర్చవలసినటువంటి కొన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి. దీనినే హక్కుల్లా అని అంటారు. ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా హక్కుల్లాలో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే తౌహీద్, 2 ఇబాదత్, 3 శుక్రు అంటే కృతజ్ఞతలు, 4 విధేయత మరియు భయం అంటే తక్వా, 5 తౌబా అంటే పశ్చాత్తాపం. ఇవన్నీ కూడా హక్కుల్లాలో ఉన్నటువంటి 5 విషయాలు. ఇక మొదటిది తౌహీద్. అల్లా యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు ఇది తౌహీద్ అనేది. అంటే అల్లా ఒకే ఒక్కడు అని, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయన లాంటి బొమ్మ కానీ వస్తువు కానీ ఆయనతో పోల్చదగింది కానీ ఏ నెంబర్ కానీ ఏ వస్తువు కానీ ఏ బొమ్మ కానీ ఏ వ్యక్తి కానీ ఆయనతో పోల్చడానికి వీలు లేదు. ఆయన అవసరం ఎవరికీ లేదు, ఆయన అవసరమే మనందరికీ ఉంది, అన్నిటికీ ఉంది. మరి ఆ అల్లా ఒకే ఒక్కడు ఆరాధ్యుడు అని, ఆయనకు సాటి ఎవరూ లేరు అని నమ్మడం. ఆరాధనలో ప్రార్థన మరియు మొక్కుబడులు కేవలం అల్లాకు మాత్రమే చెందుతాయి. ఈ యొక్క అల్లాకు చెందే ఈ యొక్క ప్రార్థనలు, మొక్కుబడులు, స్తుతి స్తోత్రాలు, ఆరాధనలు ఈ అల్లాకు తప్ప ఇంకెవరిని భాగస్వాములుగా చేర్చకూడదు. అలా గనక చేరిస్తే దాన్ని షిర్క్ అని అంటారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు ఖురాన్ మరియు హదీసుల్లో?